నా సాయి ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఆల్ అని బటన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నా సాయి 53వ భాగం. ఈ భాగంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. కులకర్ణి చెల్లెలు చాలా మంచి పని జరిగింది అన్నయ్య అంటుంది ఆనందంగా. ఆ సన్యాసి నీ దగ్గర నుంచి అతి విలువైన వస్తువులేది అడగలేదు, ఇంకా నయం అంటుంది. కేవలం నీ దగ్గర పనిచేసే ఒక బానిసని అడిగాడు అంతే అంటుంది. దానికి కులకర్ణి నిజమే, కానీ బానిసను మాత్రమే ఎందుకు అడిగాడా అని నాకు అనుమానం వస్తోంది అంటాడు. సాయి కోరుకుంటే నా దగ్గర నుంచి ఏమైనా అడగగలడు, కానీ కేవలం నా దగ్గర ఉన్న పనిచేసే బానిసను మాత్రమే ఎందుకు అడిగాడు? పైగా వాడే తిరిగి సాయిని చంపాలని కూడా అనుకున్నాడు. వాడికి సాయం చేస్తే సాయికి ఏమొస్తుంది అని ఆలోచనలో పడతాడు. అంతలో కులకర్ణి అనుచరులిద్దరూ అయ్యగారు అయ్యగారు అన్ను పరిగెట్టుకుంటూ వస్తారు. మేం చెప్పేది వింటే మీరు నమ్మలేరు అయ్యగారు, మీరు విడిచిపెట్టిన అనుచరుడు శివ వారింటికి వెళ్ళిపోయాడు తన భార్యను కలుసుకోవడానికి అని చెబుతారు. సాయి వాడికి విముక్తి ప్రసాదించారంట అని చెబుతారు. కులకర్ణి ఆగ్రహంతో ఆ విషయం నీకు వాడు వచ్చి చెప్పాడా అని అనుచరుడి చొక్కా పట్టుకుంటాడు. లేదయ్య గారు, ఊరి ప్రజలందరూ అనుకుంటున్నారు సాయి మీ అనుచరుడికి విముక్తి కలిగించాడని అని చెబుతారు. కులకర్ణి ఆలోచనలో పడతాడు. ఈ గ్రామంలో కేవలం మాకు మాత్రమే పనిచేసే అనుచరులున్నారు, కానీ నా దగ్గర పనిచేసే బానిసను తీసుకుని సాయి విముక్తి కలిగించాల్సిన అవసరం ఏముంది? సాయి నా దగ్గర నుంచి ఏదైనా కోరుకోవచ్చు. సరే చూద్దాం, చూస్తాను సాయి నువ్వింకా ఏమేమి చేయగలవో, అలాగే నువ్వు ఎంత శక్తివంతుడివో కూడా నేను చూస్తాను అంటాడు కులకర్ణి. రాత్రిపూట సాయి ప్రశాంతంగా తన మందిరంలో కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి తాత్య మరియు లక్ష్మి వస్తారు. లక్ష్మి ఎంతో ఆనందంగా సాయి ఈరోజు పాఠశాల అయిపోయిన వెంటనే నిన్నే కలుసుకుందారని అనుకున్నాం అని అంటుంది. సాయి చిరునవ్వు నవ్వి రండి రండి కూర్చోండి అని తన పక్కన చోటు చూపిస్తారు. తాత్య సాయి నాకెంతో ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. లక్ష్మి తినడానికా, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అవే ఇస్తారు సాయి అంటుంది ఆనందంగా. అవును కదా సాయి అని అడుగుతుంది. సాయి చిరునవ్వు నవ్వుతారు. అక్కడే ఉన్న రానా నిజం చెప్పావు లక్ష్మి, ఇది ద్వారకామాయి, ఇక్కడ ఎవ్వరూ ఆకలితో ఉండరు, ఉండండి అని చెప్పి రానా వెళ్ళి జామకాయలు తీసుకొస్తాడు. తీసుకువచ్చి తాత్యాకి లక్ష్మికి ఇస్తాడు. అంతలో అక్కడికి కొంతమంది ఊరి ప్రజలతో పాటు పొరుగురు నుంచి కూడా కొంతమంది వస్తారు. సాయి వారి వంక చూసి ఇంతమంది ఒకేసారి వచ్చారు, అందరూ బాగున్నారా అని అడుగుతారు. రానా వారి వంక చూసి మీరు కూడా ఈ పళ్ళు తింటారా అని అడుగుతాడు. దానికి వారు రానాకి చేతికి కట్టిన గుడ్డ వంక చూసి అలాగే రానా చేతుల్లో పట్టుకున్న కాయల వంక చూసి అందరూ మౌనంగా ఉండిపోతారు. అది గమనించిన సాయి చిరునవ్వు నవ్వి నేను తింటాను రానా, నాకివ్వు అని అంటారు. రానా ఎడమ చేతిలో ఉన్న కాయ తీసుకుని సాయికి ఇవ్వబోతాడు. వద్దు, ఆ చేతిలో ఉన్న కాయ ఇవ్వని చెప్పి ఏ చేతికైతే వేలు ఉండదో ఆ చేతిలోంచే జామకాయ తీసుకొని తింటారు. సాయి పిల్లలు తినడం చూసిన ఊరి ప్రజలు తల వంచుకొని వారు కూడా రానా చేతిలో ఉన్న పళ్ళు తీసుకొని తింటారు. ఊరి ప్రజల్లో ఒకరు సాయి మేమందరం నీతో కాసేపు గడపడానికని వచ్చాం అని చెబుతారు. మీ దగ్గర నుంచి కొంత జ్ఞానం నేర్చుకోవాలని అనుకుంటున్నాం అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి మేము సాయితో ఆడుకోవాలని వచ్చాం, ఒకవేళ మీకు జ్ఞానం కావాలంటే మీరు పాఠశాలకు వెళ్ళండి అని చెబుతుంది. గ్రామస్తులలో ఒకరు సాయి నేను పక్కనున్న ఒక గ్రామం నుంచి వచ్చాను, మీరు జ్ఞానసభ ఎప్పుడు పెడతారో చెప్పండి, నేను అప్పుడే వస్తాను అని చెబుతాడు. సాయి చిరునవ్వు నవ్వి జ్ఞానం అనేది రామనామంతోనే వస్తుంది, ఆ రామనామాన్ని మనం ఎప్పుడైనా జపించవచ్చు, దానికోసం ప్రత్యేకించి సభలవి అవసరం లేదు, జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రత్యేకించి ఏ సమయం అంటూ ఉండదు, జ్ఞానం అనేది జీవితంలో ఉన్న ప్రతి క్షణం నుంచి మనం గ్రహించవచ్చు అని చెబుతారు సాయి. సాయి వచ్చిన ఊరి ప్రజలందరితో పాటు మందిరంలో ఎంతో చక్కని గానం చేస్తారు. హరే రామ హరే కృష్ణ అంటూ అద్భుతమైన మధురగానం చేస్తారు. బానిస బ్రతుకు నుంచి విముక్తి పొందిన కులకర్ణి అనుచరుడు తన ఊరికేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఒక పాము పడగ విప్పు నుంచుంటుంది. సరిగ్గా అదే సమయంలో అతని కాలు దానికి అందే అంత దూరంలో పడుతుంది.
భీమ భయపడి ఎటూ కదలలేక అలా నుంచుండి ఉండిపోతాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సాయి నన్ను రక్షించు, సాయి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆ పాము పడగపై ఒక దుప్పటి పడుతుంది. ఒక అతను వచ్చి దుప్పటితో సహా పామును పట్టుకుంటాడు. భీమ అతన్ని చూసి ఎవరు మీరు అని అడుగుతాడు. అతను నాతో రండి అని చెప్పి తీసుకుని వెళ్తాడు. అక్కడ అతనితో పాటు ఒక ఆవిడ అలాగే ఒక పిల్లవాడు ఉంటారు. వారిని కలిసిన భీమ, మీరు ఈ రోజు నా ప్రాణాలు కాపాడారు అంటాడు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు అంటాడు భీమ. ఆ ఈశ్వరుడే నాకు సహాయం చేయడానికి మిమ్మల్ని పంపించాడు అంటాడు భీమ. లేకపోతే ఇంత పెద్ద అడవిలో నేను మిమ్మల్ని ఎలా కలుసుకోగలను అంటాడు భీమ. పిల్లవాడిని చూసిన భీమ, ఏమైనా తింటావా నాయనా అని అడుగుతాడు. వాడు హా అనగానే తన దగ్గర ఉన్న మూట పక్కన పెట్టి చేతి సంచిలోంచి ఆ పిల్లవాడు తినడానికి తీయబోతూ ఉంటాడు. ఇంతలో భీమాని కాపాడిన అతను భీమ సంచి మొత్తం తనిఖీ చేస్తూ ఉంటాడు. అందులో ఏమీ దొరకదు. తిరిగి మళ్ళీ సంచి అలాగే పెట్టేస్తాడు. పిల్లవాడికి పెట్టబోతున్న భీమాని ఆపి, మేము ఈరోజు ఉపవాసం అంటుంది ఆవిడ. వారు ప్రజల్ని మోసం చేస్తూ బ్రతికేవారు. వారు భీమాని అడుగుతారు, మేము చాలా పుకార్లు వింటున్నాం, సాయి సాయి అని అతను మహిమలు చేస్తారని, ఎవరా సాయి అని అడుగుతుంది. దానికి భీమా ఎంతో ఆనందంగా, సాయి సాయి షిరిడీలో ఉంటారు అని చెబుతాడు. ఆయన భూమి మీద ఉన్న ఈశ్వర స్వరూపం అని చెబుతాడు. దానికి ఆశ్చర్యపోతున్న ఆవిడ, ఈశ్వర స్వరూపుడా, షిరిడీ ఎంత దూరంలో ఉంది ఇక్కడికి అని అడుగుతుంది. ఇక్కడికి చాలా దగ్గరే అమ్మా అని చెబుతాడు భీమా. మీరు ఎలాగా ఇంత దూరం వచ్చారు కాబట్టి తప్పక షిరిడి గ్రామాన్ని ఒకసారి దర్శించండి. షిరిడి ఎంతో అద్భుతమైన గ్రామం అని చెబుతాడు. అలాగే ఆ ఊరిలో ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారు, అలాగే తన యజమాని కులకర్ణి గురించి కూడా చెబుతాడు. వారు షిరిడి గ్రామం గురించి, ఆ ఊరిలో ఉన్న ధనవంతుల గురించి, ఇంకా ఎవరెవరు ఉంటారు అన్ని వివరాలు కూలంకుషంగా భీమ దగ్గర నుంచి అడిగి మొత్తం తెలుసుకుంటారు. సాయి గురించి ఇంకొంత చెప్పండి అంటాడు వారిలో ఒకడు. సాయి చూడడానికి సాధువులా ఉంటారు, కానీ ఆయన వైద్యం చేస్తారు. కానీ ఆయన వైద్యం చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు మా గ్రామంలో ఒక మోగమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని రాయి పెట్టి కొట్టారు. వెంటనే ఆ అమ్మాయికి మాట వచ్చింది. అలాగే మా ఊరిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని సాయే నయం చేశారు. చావు దాకా వెళ్లిపోయిన కాశీరామ్ అనే వ్యాపారిని కూడా సాయే వైద్యం చేసి కాపాడారు అని గొప్పగా చెబుతాడు. కానీ సాయిని చూడడానికి ఎప్పుడూ అలా ఉండరు, కానీ ఆయన చాలా గొప్పవారు అని చెబుతాడు. ఆ సాయే గనక లేకపోతే నేను కూడా ఈ బానిస బతుకు నుంచి విముక్తి పొందేవాడిని కాదు అని చెబుతాడు భీమ. అలాగే వారికి అక్కడి నుంచి ధన్యవాదాలు చెప్పి భీమ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వారిలో, అత్త, అతను సాయి గురించి చెప్పింది విన్నావు కదా, ఒక మామూలు మనిషి ఇన్ని మహిమలయ్యి చేయగలడా? వారిలో కుర్రవాడైన కుర్రాడు, ఎందుకు చేయలేడు, అతను కూడా మనలా మోసగాడైతే తప్పకుండా చేయగలడు అంటాడు. దానికి ఆవిడ, అవును చేయగలడు, మనలా మోసగాడైతేనే, కానీ మనం చేసినంత బాగా ఎవరూ చేయలేరు అంటుంది. ఇంకా ఆ షిరిడి అయితే మనకి చాలా అద్భుతమైన ప్రదేశంలాగా అనిపిస్తుంది. ఆ ఊరి ప్రజలకు అంత జ్ఞానం ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. ఇలా మహిమలు చేసే వాళ్ళని నమ్ముతున్నారంటే వారు చాలా తెలివి తక్కువ వారు అయి ఉండొచ్చు. ఇకపై మన ప్రదేశం అదే అని చెబుతుంది. ఆ తెలివిలేని ప్రజలను గనక మనం లోబరుచుకున్నట్లయితే మనం అంతులేని ధనం సంపాదించవచ్చు అని అనుకుంటారు. లక్ష్మి ఇంటి వద్ద పిడకలు చేస్తూ ఉంటుంది. గోడ ఎత్తు సరిపోకపోవడంతో ఆ చేసిన పిడకలు కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి వచ్చిన సాయి లక్ష్మిని చూస్తారు. లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. ఎలా చెయ్యాలి, పైన వేస్తుంటే మళ్ళీ తిరిగి కింద పడిపోతున్నాయి, ఓ పక్క చదువుకోవాల్సింది ఇంకా ఉంది, గురువు గారు ఇంటి దగ్గర చేసుకురమ్మన్న పని కూడా చేసుకొని రావాలి, ఇన్ని పనులు ఎలా చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. సాయి లక్ష్మి వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వి, లక్ష్మి రా, నేను సహాయం చేస్తాను అంటారు. వెంటనే లక్ష్మి కంగారుగా, వద్దు సాయి, నువ్వు ఈ పేడను ముట్టుకోవద్దు అంటుంది. ఈ గ్రామంలో నేను మా అమ్మ మాత్రమే ఈ పేడను ముట్టుకోవడానికి అర్హులం, ఇంకెవ్వరూ ఈ పేడను ముట్టుకోకూడదు, ఒకవేళ ఎవరైనా ముట్టుకున్నట్లయితే మాకే తిరిగి శిక్ష వేస్తారు అని చెబుతుంది. సాయి కాసేపు మౌనంగా ఉండి, సరే, నేను మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందికి గురి చేయను, అయినా కూడా నేను నీకు సహాయం చేస్తాను లక్ష్మి అంటారు సాయి. అలా ఎలా చేస్తావు సాయి అంటుంది లక్ష్మి. సాయి లక్ష్మిని ఎత్తుకొని లక్ష్మికి అందని ఎత్తులో పిడకలు తయారు చేయడానికి సహాయం చేస్తారు. ఆ దృశ్యం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఎవరికున్న అవసరాన్ని బట్టి సాయి వారి స్థాయికే వచ్చి సహాయం చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అనిపిస్తుంది. అడవిలో భీమాకు కనిపించిన ముగ్గురు మోసగాళ్లు వేషాలు మార్చి షిరిడీకి బయలుదేరతారు. అత్త, మనం ఆ ఊరికి వెళ్తున్నాం, షిరిడి గ్రామానికి. కానీ ఆ ఊరిలో అంతకు ముందే ఊరి పెద్ద అయిన కులకర్ణి వైద్యం చేస్తున్నాడు. పైగా సాయి కూడా ఉన్నాడు, ఆయన కూడా చాలా మందికి వైద్యం చేస్తున్నాడు. ఇంకా మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, మన అవసరం ఏముంటుంది అంటాడు. దానికి ఆవిడ కింద ఉన్న ఒక రాయిని తీసుకుని బొట్టు పెట్టి ఒక కాషాయం రంగు గుడ్డను కప్పుతుంది.
మన అవసరం వారికి లేకపోతే మన అవసరం వచ్చేటట్టు మనమే చెయ్యాలి అంటుంది. మన ఇష్టదైవం ఆదేశిస్తేనే ఈ గ్రామానికి వచ్చామని చెబుదాం. రాయిని భగవంతుడంటే నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటుంది. షిరిడి గ్రామంలో పెద్దగా ఉన్న కులకర్ణి ఒక్కసారి మనం మంచి చేసుకుంటే ఇంకా షిరిడి గ్రామాన్ని మనమే ఏలుకోవచ్చు అంటుంది. అవును, ఆ గ్రామంలో ఇంకొకరి గురించి చెప్పాడు కదా. అవును, ఆ గ్రామంలో ఇంకొక ధనవంతుడైన వ్యక్తి గురించి చెప్పాడు కదా, అప్పాజీ కోసం అంటాడు అతను. అవును, అప్పాజీ అతను ఎంతో ధనవంతుడు. పైగా అతని తరతరాలుగా అతని దగ్గర వస్తున్న విష్ణు దైవానికి సమానమైన శంఖ ఉంది. దాని నిండా వజ్రాలు పొదిగి ఉన్నాయని తెలిసింది. గ్రామంలోకి బండి తోసుకొస్తున్న వారిని చూసిన లక్ష్మి, వీళ్ళెవరు, వీరిని ఇంతకు ముందు ఎప్పుడూ గ్రామంలో చూడలేదే అనుకుంటుంది. సాయి చిరునవ్వు నవ్వి, వారు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన వారే లక్ష్మి, వారు కూడా పాఠం నేర్చుకోవడానికి వస్తున్నారు అంటారు సాయి. పాఠం నేర్చుకోవడానికా? ఏం పాఠం సాయి, నువ్వే చెప్తావా వారికి అంటుంది. ఈ పాఠం అందరూ నేర్చుకోవాల్సిందే లక్ష్మి, ముఖ్యంగా షిరిడి గ్రామ ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి అని చిరునవ్వు నవ్వుతారు సాయి. ఇది ఈరోజు భాగం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.